సంబరం పేరు చెప్పి విషాదం తీసుకొచ్చారు. ఆనందం అనేది ఊహించని ఆత్మవిశ్వాసంలో చనిపోయింది. బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయ సంబరాలు 11 కుటుంబాల్లో శాశ్వత విషాదంగా మిగిలాయి. ప్రశ్న అంతా ఒక్కటే, తప్పెవరిది? జూన్ 4 బెంగళూరులో ఆర్సీబీ జట్టు విజయాన్ని ఘనంగా జరుపుకునేందుకు వేలాది మంది అభిమానులు వచ్చారు. కానీ అనుకోని తొక్కిసలాట జరిగి ఈ కార్యక్రమంలో 11 మంది అమాయకులు ప్రాణం పోయింది. అనేక మంది గాయపడ్డారు. ఇది ఎవరి తప్పు? హద్దులు మరిచి రావడం అభిమానుల తప్ప? జనసమూహంపై అంచనా వేయలేని పోలీసు వ్యవస్థదా? తగిన ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ నిర్వహించిన ఆర్సీబీ యాజమాన్యందా? రద్దీ ప్రాంతాల్లో ఈవెంట్లకు అనుమతిచ్చిన ప్రభుత్వానిదా? వాస్తవంగా ఇలాంటి సంఘటనలు ఒకరి తప్పుతో జరగదు. ఇది సమిష్టి వ్యవస్థ విఫలం. ఒకవైపు నిర్వాహకులు బాధ్యతా చర్యలను విస్మరించారు, మరోవైపు పోలీసులు జనసమూహ నిర్వహణలో అసమర్థత చూపించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో జాగ్రత్తలు చూపించలేదు. చివరికి అభిమానులు కూడా ఆత్మ నియంత్రణ కోల్పోయారు. ఈరోజు మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. కానీ సానుభూతితో సరిపోదు. బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నకు సమాధానం అవసరం. ఈ ప్రమాదం ఒక హెచ్చరిక కావాలి. ఇది మళ్ళీ జరగకూడదు. ఇలాంటి ఘటనల తర్వాత మున్ముందు జాగ్రత్తలు అనే మాట వందల సార్లు వినిపిస్తోంది. కానీ బాధిత కుటుంబాలకు అది ప్రాయశ్చిత్తం కాదు. మనం ప్రశ్నించాలి. ఎవరు బాధ్యత వహించాలి? ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఏం చేయాలి? ఒక చిన్న వేడుక, ఒక చిన్న నిర్లక్ష్యం ఒక్కొక్కరి ప్రాణాల మీద ప్రమాదం ఎలా తెచ్చింది అనేది ఈ సంఘటనను గుర్తు చేస్తుంది. మరి మనం నేర్చుకుంటామా? లేదా ఇంకొంతమంది ప్రాణాలు కోల్పోతే గానీ మారదా? తప్పెవరిది? మీ అభిప్రాయం కమెంట్లో తెలియజేయండి.